ఈ విశ్వంలో పంపించి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి మీకు చెప్పేటటువంటి భావం నాది. తప్పకుండా అంతే కదా. అలాగే సుగ్రీవరాజా అలాగే చేయండి అని శ్రీరామచంద్ర ప్రభు అలా నిలుస్తున్నారు. ఆంజనేయ స్వామి వైపు చూసి, ఆంజనేయ ఇదిగో చూడు, మనకుండేటటువంటి సైన్యాన్ని తూర్పు దిక్కు, ఉత్తరము, పడమర 3 దిక్కులకు పంపించి వేశాను. ఇక మిగిలింది ఒక దక్షిణ వైపు మాత్రమే. ఆ దక్షిణ వైపుకు మీ మొత్తం అర్హులు. ఆ వైపుకు వెళ్ళి సీతాయక ద్వారా తెలుసుకునే రావాలి సుమా. ప్రభు ప్రభు లేదా ప్రభు దక్షిణ వైపుకు వెళ్ళి 3 వేదికల ఉండేటటువంటి సముద్రాన్ని లంఘించి ఆ సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చేటటువంటి వాడను నేనేనా ప్రభు? అవును హనుమా, నీవు సమర్థుడవు, నీవు అజేయుడవు. అందుకే ఆ కార్యాన్ని నీవు తప్పకుండా సాధించగలవు. ఇది నా ఆజ్ఞ. అలాగే ప్రభు, అలాగే తప్పకుండా నీ ఆజ్ఞను పాటిస్తాను అని రామచంద్రుడి వైపు తిరిగాడు ఆంజనేయ స్వామి. రామచంద్ర ప్రభు, తండ్రి నీ అనుమతి అయితే, నీ దయ ఉంటే, నీ ప్రేమ కలిగితే ఎంతటి కార్యాన్నైనా సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. ప్రభు నన్ను ఆశీర్వదించి పంపండి ప్రభు. రామ ఆశీర్వదించి పంపండి. హనుమా నీకు విజయం కలుగాక. ఇదిగో నీవు వెళ్ళేటప్పుడు ఇదిగో నా ఆనవాళ్ళుగా ఇదిగో ఈ రేడు ఉంగరాన్ని సీత ఎక్కడైనా కనిపిస్తే ఆ సీతకి అలాగే హరే రామ హరే హరే రామ రామ లంకా రాజ్యంలో రావణుని దగ్గర కాపలా లంకా రాజ్యాన్ని కాపలా కాసేటటువంటి కాపలాదారుని లంకిని అనేటటువంటి రాక్షసి. చూడండి కాపలా ఎలా కాస్తుందో, ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తుందో చూడండి. ఓహో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నదా
ఆ రావణుని చేతిలో బలైపోతుంది ఆ రాక్షసి. అందుకే ఎంతో జాగ్రత్త. ఎవరైనా కోటలో ప్రవేశిస్తారని ఎంత జాగ్రత్తగా కాపులా కాస్తుందో చూడండి. ఎవరెక్కడ ఎంత జాగ్రత్తగా కాపులా కాస్తుందో చూశారా? అమ్మయ్యా ఎవరు కోటలోకి ప్రవేశించలేదు. ఇక కాపలా కాచి నిద్ర వచ్చేస్తుంది ఆ లంకనికి. పాపం ఒక్క గడియైనా అలా నిద్రపోతారనుకోండి ఆ లంకని. అరే అరే ఆ లంకా ద్వారానికి అడ్డంగా పడుకుని గుర్ర పెట్టి నిద్రపోతూ ఉందా లంకని. ఆకాశం నుంచి దిగేశాడు ఆంజనేయ స్వామి. ఇక ఆ లంకా ద్వారం దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఈ లంకకు ద్వారం ఇది. ఈ ద్వారం గుండా వెళితే లంకలోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని అలా లంకా ద్వారం దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఏమిటది? నిద్రావస్థలో ఉండేటటువంటి రాక్షసు కాబోలు. అయినా ఈ రాక్షసుని నిద్ర వెలిపి మేము లోనికి పోగలే. అదే మా తక్షణ కర్తవ్యం అనుకున్నారు ఆంజనేయ స్వామి. అయినా ఎలా నిద్ర మేలుకోవాలో ఆలోచించి అతని యొక్క ప్రాణాన్ని బట్టి కదిలిస్తూ ఉన్నాడు. మనలా కనిపించేసాడు. ఓహో అలా ఓహో ఎంత కదిలించినా కానీ నిద్ర మెలకువ కాలేదన్నమాట. అలా కాదు, ఈసారి గట్టిగా పుట్టి చెప్పాలనుకున్నాడు ఆ రాక్షసికి. కానీ కానీ అప్పటికి కూడా మెలకువ కాలేదు. ఎంత బలవంతులు అయి ఉండాలి ఈ రాక్షసి. అంత పెద్ద గడగడ్డ కొట్టినా కానీ సంఖ్యించదాయే కదా ఈ శరీరము. ఆయన ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. చూడండి, ఒక్క మూడును మూలిగిందే కానీ నిద్ర మెలకువ కాలేదు ఆ రాక్షసి కంటే. ఆ గడగడ్డ కూడా లెక్క చేయలేదన్నమాట ఆ లంకిని సామాన్యమైనటువంటి స్త్రీ అనుకున్నారా? 1000 ఏనుగుల బలవంతర స్త్రీ ఆ స్త్రీ, ఆ రాక్షసి. ఇక ఈ గడగడ్డలానికి లెక్కలో కూడా లేనిది. అయినా ఈసారి గట్టిగా బుద్ధి చెప్పు, తప్పకుండా ఈ ద్వారానికి అర్థం తీసేస్తాను అని శ్రీ రామచంద్రమూర్తిని
ధరించుకున్నాడు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభు, ఈ అడ్డాన్ని తొలగించే దేవాది దేవుడవు నీవేనయ్యా, నీవే ప్రభు. జై జై ఆంజనేయ స్వామి కొట్టినటువంటి గద దెబ్బకు పళ్ళు రాలిపోయాయి, కూరలు తెగిపోయాయి. రాక్షసిగా చూడండి. ఏమిటి ఎంత చిన్న చేసేమిటి, అంత పెద్ద దెబ్బ కొట్టడం ఏమిటి? ఎవడబ్బా ఇప్పుడు? ఇతను ఎవరు ఉండాలి? ఎవరు 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 ఎవరైనా ఏమని ఈ లంకన యొక్క శక్తి సామర్థ్యముల ముందు వీడంతా వీడిని సృష్టించిన దేవుడెంత అయినా మాకు లెక్క చేయము. అయినా వీడిని వెంటనే అలాగే పట్టుకొని ఇలా నోటిలోకి ఉసిరి వేసుకుంటాను. ఈ కోటకు కాపురాతారని నేను. నన్ను మించి ఈ కోట రోజు ప్రవేశించాలని అనుకుంటున్నానేమో. నువ్వు వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోవాలా? కోటలో ప్రవేశించాలి. అడ్డులే అడ్డులే అడ్డులే. నేనెవరిని అనుకున్నావు తెలుసునా? ఇదిగో 20 చేతులతో 10 శిరస్సులతో ఈ లంకా సామ్రాజ్యాన్ని ఏనేటటువంటి రావణ బ్రహ్మ ఆయన యొక్క సేవకురాల్ని ఈ లంకని అనే నామధేయంతో ఈ లంకా రాజ్యాన్ని కాపాడేటటువంటి కాపలాచారిని తెలుసునా? నేనెవన్నా నేను తెలుసునా? ఈ చతుర్దశ భోగాలన్నీ కూడా ఏలేటటువంటి పరమాత్మ, అటువంటి పరమాత్మ యొక్క బిడ్డను తెలుసునా? శ్రీరామచంద్రమూర్తి యొక్క బంతులు. శ్రీరామచంద్రమూర్తి యొక్క బంతువా? శ్రీరామచంద్రుడు కూడా ఒక దేవుడేనా? రాముడు దేవుడు కాదురా పిచ్చివాడా, సామాన్య మానవుడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో శతలింగాలకు అభిషేకం చేసినటువంటి మా మహారాజైనటువంటి రావణ బ్రహ్మణ దేవాది దేవుడు ఆయనేరా భగవంతుడు తెలుసా? ఎవడే భగవంతుడు? ఎవడు? నా రామచంద్రమూర్తి తప్ప ఈ విశ్వంలో ఇంకెవరు కూడా లేరు లేరు లేరు. తెలుసునా? తెలుసుకో. అలాగా సరే, నీ రామచంద్రమూర్తి నిన్ను రక్షిస్తాడు, నా రావణుడు నన్ను రక్షిస్తాడు. చూద్దాం. నాతో యుద్ధం చేసి గెలుచుకునే లోనికి పో. సరే రా. హరే రామ హరే రామ 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 హరే హరే పుత్ర హరే కృష్ణ కృష్ణ పుత్ర